బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదేంటమ్మా, పోలీసుని తప్పించుకొని ఎంతో కష్టపడిస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపు తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడేయండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్? నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళు ఉన్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పోలీ సార్, ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అక్క అక్క అక్క, ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వేమో రౌడివిరా? రేయ్, నువ్వు ఎట్లా ఆత్మహత్యలు చేసినవరా? అట్లా బెదర్ గన్ను తీసి గురిపెట్టు. ఐ లైక్ దిస్ పీస్. నేను ఎవ్వరికి భయపడ్ను. నేను మామూలు వాడిని కాదు. నువ్వు నా చెప్పడానికి అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైక్? మైక్ ఇవ్వరా. గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు 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 కాదు, దాసు అంట. దాసు. ఆ దాసు ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్, టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. బాబోయ్, ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది. నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. దగ్గరే రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలని రా. నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకో. రా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వచ్చేస్తాను సార్. సైడ్ రా. దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. కాలం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్. రక్తం. ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ రా. అందుకే నువ్వు అసలు క్రైమ్ రాకూడదు. క్రైమ్ 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 క్రైమ్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. तेरे ऐसे के तैसे बेटा
సెల్ జబర్దస్త్ ఉంది. ఎప్పుడు కొన్నావే? ఇది ఆడతారు. అరే మనం ఏడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందిరా. హలో హలో వినయ్. వినయ్ కాదు బే, బాలే దూల్పేట్ సోకల్ బాలే. లోకల్ బాల హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండిగా నడే చెబుతాడు రా. అన్న ఫోన్ నీ కాడికి ఎలా వచ్చిందే? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ బిట్ ఆధార్ కార్డు నడిమిట్లా నువ్వెవడవరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. రైట్, మీరు సనత్ నగర్కి వెళ్ళండి. నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. సంజయ్ ఫోన్ చేస్తే నాకు తిరిగి ఫోన్ చేయి. తమ్మి ఏందన్నా? ఈడ లోకల్ బాల ఎవరే? హలో అన్నా బాలనా? మళ్ళీ ఎంత తమ్ముళ్ళరా నీకు? అన్నా ఏరియా నీకు మంచి పేరు ఉన్నదా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేయన్నా. ఇష్టం అది కూర్చున్నానంటే కలేజా బయట పడుతుంది. కుట్లు అడవు అన్నా అల్మాకనా కూర్చున్న మాటినా అల్మాకనా. ఎదురుగా నిలబడినావంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకు పిస్తా బిడ్డ పెట్టిపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా? నువ్వు బొక్కలు నాకు పిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు బొక్కలు ఏరిపిస్తా బిడ్డ. నేను రాంపూరి తీసుకుంటే బర్కత్పురం నుంచి డబ్బుల్పురా వరకు అడ్డొచ్చినండి ఫోన్ ఎవరు ఇచ్చిండ్రా నీకు? మీ అందరూ బయటికి పోండి. షట్టర్స్ బంద్ చేయండి. అన్న నన్ను క్షమించి కాలు మోగుతా. ఎక్కడ రా వినయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలియదు. నేను కాల్ టాక్సీ డ్రైవర్. ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్నా. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకురా? అన్నా చెప్పు, ఎలా వచ్చింది ఫోన్? ట్యాక్సీలో ఎవరో ఫోన్ మర్చిపోతే దబాయిస్తే నాదైతే అనుకున్నా. నన్ను విడిచిపెట్టవే అన్నా. ఆ బాటిల్ ఎట్లా బలగొట్టావే? బాట్లా చెయ్యి. చెయ్యి. రెండు చేతులు కొట్టి. ఏం పవర్ అన్నా, నీ పవరే పవర్ అన్నా. ఆగు. అన్నా అన్నా, ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? బయలుదేరాడండి ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదా నాకు వాలి కళ్ళు చూడలేక చచ్చిపోతున్నా. అన్నా, ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలు తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు. పాప మారిపోద్ది. ఎలా రా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. థ్యాంక్ యూ సో మచ్. నాకు మై అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని ఏం లేదు, బిజినెస్ మాట్లాడుకుంటాం. బిజినెస్ అయితే ఓకే బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్నా. అదే పుట్టుకుంటు అనుకో, సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదవని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చు. ఏందన్నా నడుం నొప్పిగా ఉంది. మా అన్న నడుము నొప్పి. ఆ కుర్చీ ఎక్కడ్రా నొప్పి? చెప్పాను కదండి నడుము నొప్పని. వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళ? మనకి కిళ్ళంట బెదిరించాలి సరిపోతా? మంచిగా లేదే. మీరు అడుగుతున్నారా ఆర్డర్ వేస్తున్నారా?
ఎరా నీకు ఎక్కిల్లా మంజీరా వాటర్ కావాలా మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే, ఇప్పుడు మొదలవుతాయి అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా కుర్చీ కావాలా? కుర్చీ కుర్చీ. వాటర్ కావాలా? వాటర్. చిత్తికి పోద్ది. ఇతనికే సంబంధం లేదు సార్. ఎరా ఈ నీ ఫ్రెండా? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా. బాబు నాదా? హలో. అరే సుశాంత్ ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్లో. అంటే టీవీలో వస్తుందా? నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఉక్కబోతుందా? మానకు ఉక్కబోతుందంట. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. అలవాటైపోయి ఇదేంటిది? మిలిటరీ పైన బొక్కలు వేసేసారా? దైత్యం వెళ్ళిపోయింది. ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడు లేడు. లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి. ఇప్పుడు జెండాని తలకిందులుగా పెట్టచ్చు, ఇదేంటిది? ఈ నీగ్రోడ్ నన్ను పిలుస్తున్నాడు. కొంపతీసి నన్ను కానీ నెల్సన్ మండలి అనుకున్నాడా? కాదు కాదు, మనల్ని అడవి జరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడేమో. వెళ్ళిపోయాడు. కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి పెరచలాంటి ఇలా కొట్టి చచ్చాడేంటి? నువ్వు నవ్వుతావేటయ్యా? మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులన్నీ ఈపు మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా? ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపు మీద ఎలా అంటుకుంది? ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకు చావాలి? అది తడిగా ఎందుకు చావాలి? నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి? అది నాకే ఎందుకు అంటుకొని చావాలి? ఇది ఈడే ఎందుకు చూసి చావాలి? నన్నే నా పంచ నా పంచ కర్రోడు కొట్టాడు, కారణం ఉంది. ఈడెందుకు కొట్టాడు? ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నావు, ఈ తెల్లోడు జెండా ముడ్డి మీద వేసుకున్నావు. మరి కొట్టరేంటి? ఏంటి తల్లి, నా చెడ్డీ మీద కానీ జెండా ఉందా? 10 మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్లాడేసుకుని అండర్ వేర్స్ తిరుగుతావా? సిగ్గులేదు నీకు? కేబులా? కేబుల్ అంటే ఇదే? సచ్చినోడా, అడవి పందిలా ఉన్నావు, చెడ్డీలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు? నీ చిమ్మడిపోను సచ్చినోడా. చెడ్డీతో తిరుగుతుంటే ఆడిగిలు ఎమ్మడిపడి కొడుతున్నారు. చెడ్డీతో తిరగడం తప్ప. అయితే ఎందుకు ఇప్పేస్తాను. గంగిరెడ్డి గారికి నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. రండి పంతుల్లో కూర్చోండి. ఏం చదువుతారు? అబ్బాయి ఈ అదృష్టం ఇంకా మాకు అలవాటు కాలేదు. మమ్మల్ని పిలిపించిన విషయం ఏంటో చెప్తే విని సంతోషిస్తామండి. మీరు ఒక అద్భుతమైన ముహూర్తం పెట్టాలి. పెట్టగలరా? అద్భుతమైన ముహూర్తాలు పెట్టడం చేత కాకుండానే 2463 వివాహాలు, 3776 వ్రతాలు, 1,50,633 ఉపనయనాలు, 1,75,000 పూజలు జరిపించవటండి. ఈడు కోటిరెడ్డి, ఆ క్లాస్ ఇటీరా. ఈడు గంట గోపాల్ రెడ్డి అన్న. ఈడు సోమిరెడ్డి ఇటీరా. ఈడు బాలరెడ్డి. కోటిరెడ్డి గంట గోపాల్ రెడ్డిని నరికేశాడు. బాలరెడ్డి సోమిరెడ్డి నరికేశాడు. మరి పుల్లారెడ్డి ఎందుకు ఊరుకుంటాడు? మధ్యలో ఈ పుల్లారెడ్డి ఎవడండి? స్వీట్ షాపు ఆనర్ బావా, ఇదిగో వీడు. కాదే, ఆ పుల్లారెడ్డి ఏరు. పక్కతో పుల్లారెడ్డి కోటిరెడ్డిని నరికేశాడు. సో వీడికి తలకాయ లేదు. వేస్ట్. మరి సుబ్బారెడ్డి ఎందుకు ఊరుకుంటాడు? మళ్ళీ సుబ్బారెడ్డి ఎవడండి? కోటిరెడ్డి అల్లుడు. ఇదిగో ఈడు. అలాంటప్పుడు వీడు ఎందుకు ఊరుకుంటాడు? డెఫినెట్ గా వీడి తలకాయ తీసేస్తాడు. సో వీడు వేస్ట్. ఇప్పుడు మీరు నాకు సాయం చేయాలి. వాళ్ళ నరికేప్పుడు మేము మీ పక్కన ఉండాలండి. అక్కర్లేదు. ఆ సుబ్బారెడ్డిని పుల్లారెడ్డిని లేపేయడానికి మంచి ముహూర్తం పెట్టండి. మేము పెళ్ళిళ్ళకి వ్రతాలకి ముహూర్తాలు పెడతాం, కానీ వేసేయడానికి లేపేయడానికి ముహూర్తాలు పెట్టమండి. పొంతుళ్ళు ముహూర్తం పెట్టకుండా ముందుకు కదిలారంటే ఆ సుబ్బారెడ్డిని పుల్లారెడ్డిని మీలో చూసుకోవాల్సి వస్తుంది. ఇంతమందిని చంపినోడికి మనల్ని చంపడం పెద్ద లక్ష్యం కాదు. ముహూర్తం పెట్టి